విశాఖ జిల్లాలోని సింహాద్రి అప్పన్న స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. స్వామివారి చందనోత్సవంలో పాల్గొని నిజ రూపంలో వరాహ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకుంటున్నారు. మంగళవారం రాత్రి నుంచే భక్తులు స్వామివారి దర్శనం కోసం బారులు తీరారు. వేకుజామున 1 గంటకు స్వామివారికి సుప్రభాత సేవతో మేల్కొల్పు పలికారు. తర్వాత స్వామివారి దేహంపై ఉన్న చందనాన్ని వెండి బొరిగెలతో అత్యంత సున్నితంగా తొలగించారు. నిజ రూపంలోకి వచ్చిన స్వామికి విశేష అభిషేకాలు నిర్వహించారు. ఆలయంలో వైదిక కార్యక్రమాలు ముగిసిన అనంతరం ఆలయ వంశపార్యపర్య ధర్మకర్త పూసపాటి అశోక్ గజపతిరాజు ఆయన కుటుంబ సభ్యులకు నిజరూప దర్శనం కల్పించారు. ఈ సందర్భంగా వారు స్వామివారికి తొలి చందనాన్ని సమర్పించారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ టీటీడీ పట్టు వస్త్రాలు సమర్పించారు. వేకుజామున 3 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రోటోకాల్ అంతరాయ దర్శనాలకు ఏర్పాటు చేస్తారు. తదుపరి పెద్ద సంఖ్యలో క్యూ లైన్ లో వేచి ఉన్న సాధారణ భక్తుల నిజ రూపంలో అప్పన్నను దర్శించుకుంటున్నారు. కాగా 300 మంది టికెట్ కౌంటర్ వద్ద జరిగిన ప్రమాదంలో 8 మంది భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. దుర్ఘటనతో ఆలయం వద్ద అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.